హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మిస్ అమ్మ మేజర్తో చెప్తుంది, ఎలాగైనా ఆయన్ని వెళ్ళి కాపాడదాం సార్ అని చెప్పి అడగటంతో కాసేపు వెయిట్ చేద్దాం, ఏదో ఒక సిగ్నల్ ఇస్తాడు అమర్ అని చెప్పి అనటంతో అక్కడ రాయి మీద కూర్చొని మిస్ అమ్మ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. అక్కడ అమర్ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ తన వల్ల కాదు. ఇక్కడ అరు పరిగెత్తుకుంటూ మిస్సమ్మ దగ్గరికి వచ్చి, మిస్సమ్మ ఆయన చాలా ప్రమాదంలో ఉన్నారు, పిల్లల్ని వెనకాతల బంగ్లా నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు, ఆయనకి బాంబు పెట్టారు, ప్రమాదంలో ఉన్నారు అని చెబుతూ ఉంటుంది. కానీ మిస్సమ్మకి వినపడదు, అరు కనిపించదు. ఇక అక్కడ రాతోడిని కూడా పిలిచి చెబుతూ ఉంటుంది, రాతోడ్ ఆయన ప్రమాదంలో ఉన్నారు, తొందరగా వెళ్ళి కాపాడు రాతోడ్ అని చెబుతూ ఉంటుంది. కానీ ఎవ్వరికి అరు మాట వినిపించకపోవడంతో బాధపడుతూ ఉంటుంది. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దేవుడా ప్లీజ్ ఈ ఒక్కసారి మిస్ అమ్మకి నా మాట వినిపించేలా చూడు, నా మాట చేరేలా చూడు, ఆయన్ని ఎలాగైనా కాపాడు ప్లీజ్ అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అరుకి శక్తులు వస్తాయి. ఇక అరు కనిపిస్తూ ఉంటుంది. మిస్ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది. అక్క అని చెప్పి మిస్సమ్మ అడగటంతో ఆయన చాలా ప్రమాదంలో ఉన్నారు, పిల్లల్ని వెనకాతల నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు, బాంబు పెట్టారా అని చెప్పడంతో నీకెలా తెలుసక్క అని మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఆయన ప్రమాదంలో ఉన్నారు, వెళ్ళి కాపాడు మిస్సమ్మ అని చెప్పడంతో మేజర్కి వెళ్ళి మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. అరు చెప్పిందంతా కూడా ఆయన ప్రమాదంలో ఉన్నారట సార్, పిల్లల్ని తీసుకువెళ్ళిపోతున్నారట అని అనటంతో మేజర్ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా పిల్లల్ని కాపాడటానికి ఫారెస్ట్లో వెతుకుతూ ఉంటారు పరిగెత్తుకుంటూ. ఇక్కడ మిస్ అమ్మ, రాథోడ్, అరు ముగ్గురు కూడా అమర్ దగ్గరికి వెళ్తారు బంగ్లాలోకి. ఏమండి ఏమైంది అని చెప్పి కట్లు విప్పేస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఆగు, వాళ్ళు బాంబు పెట్టారు, బాంబు పేలిపోతుంది, నువ్వు కట్లు విప్పతీసావంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కష్టం అని అనటంతో మరి ఇప్పుడు ఆ బాంబుని ఎలా డిఫ్యూజ్ చేయాలి అని బాగి అడుగుతూ ఉంటుంది. రాథోడ్ అక్కడ ఏం కనిపిస్తున్నాయి వైర్లు అని అడుగుతూ ఉంటాడు. చాలా ఉన్నాయి సార్ అని చెప్పడంతో మిస్సమ్మ నువ్వు చెప్పు ఏ కలర్స్ ఉన్నాయి వైర్స్ అని అడగటంతో కలర్స్ అన్నీ చెబుతూ ఉంటుంది. నువ్వు అక్కడ ఉన్న ఆ బ్లాక్ వైర్ని తీసేయి జాగ్రత్తగా అని అమర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. బాగి అలాగే ఆ బ్లాక్ వైర్ని లాగేస్తుంది. ఇక ఒక్కసారిగా బాంబ్ డిఫ్యూజ్ అయిపోతుంది. ఇక పేలదు. అమర్ కాళ్ళు చేతులు కట్లు విప్పేస్తూ ఉంటుంది. ఏమండి తొందరగా రండి అని చెప్పి ఇక ముగ్గురు కలిసి ఫారెస్ట్లోకి వెళ్తారు. అక్కడ ఫారెస్ట్ అంతా కూడా అందరూ వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడ ఆ తీవ్రవాదులు తీసుకువెళ్ళిన పిల్లలు కనిపించరు. ఇక అక్కడ అరవింద్ పిల్లలందరినీ ఒక చోట ఆపుతారు. ఒరే మనకి బాంబు పేలలేదంటే అమర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు, బాంబుని తన తెలివితేటలతో డిఫ్యూజ్ చేసేసాడు, అమర్ని ఎలాగైనా చంపే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెబుతూ ఉంటాడు. ఇలా ఉంటే పని జరగదు, మనం అందరం గ్రూప్స్గా డివైడ్ అయిపోతాం అని చెప్పి ఒక్కొక్కరు కొంతమంది పిల్లల్ని తీసుకొని నలుగురు 4 దిక్కులకి వెళ్తారు తీవ్రవాదులు. అలా వెళుతూ ఉండగా అమ్ము ఒక బ్యాచ్లో, ఆనంద్, ఆకాష్, అంజు ఇక వేరే చోట అలా అందరూ డివైడ్ అయిపోతారు. ఇక్కడ అమర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు, మనకు ఎక్కడ కనిపించట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్గా వెళ్ళి ఉంటారు సార్, అందరూ అయితే ఒకసారి వెళ్ళకుండా విడివిడిగా వెళ్ళి ఉంటారు, మనం కూడా అలా డివైడ్ అయిపోయి వెతుకుదాం అని అనుకుంటూ ఉంటారు. మేజర్ ఒకవైపు, అమర్ ఇంకోవైపు, మిస్సమ్మ ఇంకోవైపు, అలా అందరూ గ్రూప్గా వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అక్కడ మేజర్కి కొంతమంది పిల్లలు కనిపిస్తారు. రౌడీలను కొట్టి షూట్ చేసి కొంతమంది పిల్లల్ని కాపాడి ఒక చోటకి తీసుకువస్తారు. తర్వాత ఇంకొకళ్ళు రాతోడు కూడా వెతికి కొంతమందిని పట్టుకుంటాడు, వాళ్ళని కొట్టి తీసుకొని వస్తాడు. ఇక మిస్సమ్మకి అంజు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, అంజుని తీసుకువస్తూ ఉంటుంది. అక్కడ రౌడీల్ని కొట్టి అంజుని తీసుకొస్తూ ఉండగా ఒక రౌడీ అంజుని తీసుకొని బలవంతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకో మిస్సమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మిస్సమ్మ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంజు ఒక చోట పడిపోతుంది. అక్కడ ఎదురుగా పులి వస్తూ ఉంటుంది. పులిని చూసి తీవ్రవాది పారిపోతాడు. అంజు భయపడుతూ ఉంటుంది. మిస్సమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ కింద పడి ఉన్న గన్ తీసుకొని మిస్సమ్మ చాలా ధైర్యంగా ఆ పులిని కాల్చేస్తుంది. మిస్సమ్మ అంజుని కాపాడి అక్కడి నుంచి తీసుకొని వస్తుంది. ఇక తర్వాత అమర్కి అరవింద్ కనిపిస్తాడు. పిల్లలతో అమ్ము ఉంటుంది అక్కడ. అమ్ముని కాపాడతాడు. అరవింద్ గన్ గురి పెడుతూ ఉంటాడు అమర్కి.
నువ్వు ఇవాళ బతకవు అని చెప్తుండగా అమర్ వాణ్ణి గన్ లాగేసుకొని కొడుతూ ఉంటాడు. అమ్ముని కాపాడుతాడు. అలా అమ్ముని కాపాడి వెళుతూ ఉండగా అరవింద్ కింద గన్ తీసుకొని ఒక్కసారిగా అమర్ని షూట్ చేసేస్తాడు. ఇక తనకి బుల్లెట్ తగులుతుంది గుండె దగ్గర. ఇక ఒక్కసారిగా అలా కుప్ప కూలిపోతాడు. మళ్ళీ కాలుస్తూ ఉండగా అరవింద్ గన్లో బుల్లెట్స్ అయిపోతాయి. అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అమర్ కింద కుప్ప కూలిపోతాడు. డాడ్ డాడ్ అని చెప్పి పిల్లలందరూ అరుస్తూ ఉంటారు. బాగి పరుగున వచ్చి ఏమండి అంటూ కన్నీళ్లు పెట్టుకొని అమర్ని పిలుస్తూ ఉంటుంది. కానీ అమర్కి స్పృహ తప్పి పడిపోతాడు. ఇక అరు కూడా బాధపడుతూ ఉంటుంది. అందరూ కలిసి అమర్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళాక అమర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజు బాధపడుతూ ఉంటారు. అమర్ని చూసి బాగి చాలా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అలానే ఐసీయూ దగ్గర చూస్తూ ఉంటుంది. అమర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ అరు కూడా బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలి, అయ్యో మిస్ అమ్మ అంటూ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా వెనకాతల నుంచి గుప్తా వస్తాడు. ఏంటి గుప్తా గారు, నన్ను వెళ్ళనివ్వండి, నా కుటుంబం కష్టాల్లో ఉంది, పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళని ఎలాగైనా దగ్గరికి తీసుకోవాలి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. లేదు బాలిక, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నీ ఉనికి వాళ్ళకి వినపడదు, నువ్వు ఎంత అరిచినా వాళ్ళెవ్వరికీ వినిపించదు అని అనటంతో నేను మిస్సమ్మ దగ్గరికి వెళ్తానని అరు చెబుతూ ఉంటుంది. ఎలా వెళ్తావు బాలిక, నువ్వే ఆలోచించు. నువ్వు వెళ్ళినచో నన్ను మాయ చేసి నువ్వు నీ కుటుంబమును కాపాడటానికి వెళ్ళావు, కానీ నువ్వు ఏ మాయ చెయ్యలేవు. ఆ బాలికకు నువ్వు కనిపిస్తావు, అది ఆలోచించుకో అని చెప్పడంతో ఇక అరు అక్కడే ఆగిపోతుంది. ఇక వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. రాథోడ్ పిల్లల్ని దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటాడు. ఏడవకండి పిల్లలు, డాడీకి ఏమి కాదు అని ఓదారుస్తూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అమర్ని అలా చూస్తూనే ఉంటుంది. అమర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దేవుడా ప్లీజ్ ఆయనకి ఏమీ కాకుండా చూడు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడ సదాశివం, నిర్మల ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో, అందరూ ఎలా ఉన్నారో ఏమి విషయం తెలియట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఫోన్ చేద్దామా అని చెప్పి అనుకుని ఆగిపోతూ ఉంటారు. పిల్లలు ఎప్పుడు వస్తారండి ఇంటికి అని బాధపడుతూ ఉంటారు. ఇంక ఇక్కడ మిస్ అమ్మ అలా చూస్తూనే ఉంటుంది. పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటుంది. ఏమీ కాదు, డాడీకి ఏమి కాదని చెప్తూ ఉంటుంది. ఇక అక్కడ అరవింద్ పారిపోతాడు. అరు చాలా బాధపడుతూ ఉంటుంది. దూరం నుంచే అమర్ని చూస్తూ అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు, ఆయనకి బ్రతికేలా ఎలాగైనా చూడండి, ఆయనకేమి కాకూడదు అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా విధి బాలిక అని చెబుతూ ఉంటాడు. ఇక అమర్ ఎలా బయటపడతాడో ఈ ప్రమాదం నుంచి రానున్న ఎపిసోడ్లో చూద్దాం.